జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 15వ శ్లోకము. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృతజ్ఞానాః ఆసురం భావం ఆశ్రితాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, ఈ మాయను దాటాలి, జనన మరణ చక్రము నుండి విముక్తులము కావాలి అని అనుకున్నటువంటి వారందరూ నన్నే ఆశ్రయించాలి అని కదా చెప్పాను. మరి అందరు ఆశ్రయిస్తున్నారా? నన్నే శరణు పొందుతున్నారా అంటే నన్ను శరణు పొందటం లేదు అందరూ. ఆ నన్ను ఆశ్రయించినటువంటి వారు ఎవరెవరో చెప్తూ ఉన్నాను విను. వారు ఏ ఏ రకాలుగా ఉంటారో చెబుతూ ఉన్నాను విను. నన్ను ఆశ్రయించినటువంటి వారందరూ పాపాత్ములే. శ్రీకృష్ణ భగవానుడే, శ్రీమన్నారాయణుడే నన్ను ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తుడను చేయగలిగినటువంటి వాడు అని విశ్వాసము లేనటువంటి వాడు పాపాత్ముడే. అంటే నన్ను ఆశ్రయించినటువంటి వారందరూ పాపాత్ములే. ఆ పాపాత్ములు 4 రకాలుగా ఉంటారు. అర్జున, ఈ ఆత్మలన్నీ నా సొత్తు. ఆత్మలకు ఉండేటటువంటి శరీరాలన్నీ నా సొత్తే. ఇదంతా నా సొంతం. అయితే ఇప్పుడు ఈ జీవులు ఏమనుకుంటున్నారు? నేనే అని నా వస్తువుని తన వస్తువుగా భావిస్తున్నారు, సొంతము చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా తమకు లభించిన ఈ శరీరాలన్నీ నావే, శరీరానికి సంబంధించిన వస్తువులన్నీ నావే అని ప్రతి జీవుడు నావైనటువంటి వాటిని వారి సొంతము చేసుకుంటూ ఉన్నారు. దానిని విపరీత జ్ఞానము అని అంటాం. ఆ విపరీత జ్ఞానము కలిగినటువంటి వారు ఒక వర్గము, వారు పాపాత్ములు. ఇక 2వ వర్గము చెబుతూ ఉన్నాను. ఏదో కొంచెం నా గురించి తెలుసుకుంటారు 2వ వర్గం వారు. తెలుసుకున్నా కూడా నేను భగవంతుడినే అని తెలిసినప్పటికీ కూడా నా మీద శ్రద్ధ చూపించరు, ఆసక్తి చూపించరు. వీరు 2వ వర్గము, వీరు పాపాత్ములే. ఇక 3వ వర్గము, వారికి భగవంతుని గురించి అంటే నా గురించిన పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. జ్ఞానాన్ని వారేం చేస్తారంటే వారిలో ఉండేటటువంటి అతి తెలివితోని, రకరకాల కుయుక్తులతోని వారికి నా గురించిన జ్ఞానాన్ని పాడు చేసుకుంటారు. వారికి ఉన్నటువంటి నా గురించిన జ్ఞానాన్ని చెరిపేసుకుంటూ ఉంటారు. వారు 3వ వర్గం, వారు పాపాత్ములే. ఇక 4వ వర్గం, వీరికి నా గురించి బాగా తెలుస్తుంది. తెలిసి అసూయతోని ద్వేషిస్తూ ఉంటారు. మరి నా గొప్పతనాన్ని వారు భరించలేక, సహించలేక ద్వేషిస్తూ ఉంటారు.
వీరు పాపాత్ములే, వీరు 4వ రకపు పాపాత్ములు. ఈ రకంగా ఈ 4 వర్గాల పాపాత్ములు నన్ను ఆశ్రయించరు. ఈ జనన మరణ చక్రములో నుండి నేను మాత్రమే విముక్తులను చేయగలను అన్నటువంటి విశ్వాసము కలిగి ఉండరు. వీరంతా కూడా ఈ మాయలోనే పడి ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించినటువంటి వారిని తను మాత్రమే మోక్షప్రదాత అని విశ్వసించినటువంటి వారినందరినీ పాపాత్ములే అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఆ పాపాత్ముల వర్గములో పడకుండా జాగ్రత్త పడుతూ పరిపూర్ణమైన దృఢమైన విశ్వాసముతో శ్రీకృష్ణ భగవానుడి దివ్య పాదారవిందములనే ఆశ్రయించే నిరంతర ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, విశ్వరూపుడు దేవేంద్రుడికి ఉపదేశం చేసినటువంటి నారాయణ కవచాన్ని నీకు ఉపదేశించమని నువ్వు అడిగావు కదా, ఇదిగో ఉపదేశిస్తున్నాను విను అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. భక్తులారా, ఇది అత్యంత శక్తిమంతమైనటువంటి మంత్రపూరితమైనటువంటి స్తోత్రం కనుక మనము ముందర కొన్ని శ్లోకాలకు అర్థాన్ని విని ఆ అర్థాన్ని భావన చేస్తూ నేను శ్లోకాలు చెప్తాను, మీరంతా అందరూ కానీ ఆ రకంగా రోజుకు కొన్ని శ్లోకాలను చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. విశ్వరూపుడు ఇంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేశాడు. ఇంద్ర, ఏదైనా ఆపద సంభవించినప్పుడు, ఏదైనా భయం కలిగినప్పుడు ఈ నారాయణ కవచాన్ని జపించాలి. అయితే ఈ మంత్రాన్ని జపించడానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి దర్భలతో చేసినటువంటి పవిత్రాన్ని చేతికి పెట్టుకొని ఉత్తరం వైపు ముఖం చేసి కూర్చొని మౌనంగా నారాయణ అష్టాక్షరీ మంత్రముతో అంగన్యాసం చేయాలి. తర్వాత వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రముతో కరన్యాసం చేయాలి. మళ్ళీ శ్రీ విష్ణు షడక్షరీ మంత్రముతో కూడా కరన్యాసము చేసుకొని ఈ మంత్రాన్ని జపించాలి అని విశ్వరూపుడు ఇంద్రుడికి చెప్పినటువంటి ఈ విషయాన్ని భావన చేస్తూ ఈ విషయాన్నే చెప్పేటటువంటి శ్లోకాలను కొన్నింటిని మనం ఈరోజు అనుసంధానం చేసుకుందాం. మీరంతా అనండి. శ్రీ విశ్వరూపవువాచ ధౌతాంఘ్రిపాణిః ఆచమ్య సపవిత్ర ఉదంముఖః కృత స్వ అంగకరన్యాసః మంత్రాభ్యాం వాగ్యతః శుచిః నారాయణమయం
वर्मा सन्नह्येत् भये आगते पादयोः जानुनोः ऊर्वोः उदरे हृदि अध उरसि मुखे शिरसि आनुपूर्व्यात् ओंकार आदीनि विन्यसेत्। ओम नमः नारायणाय इति विपर्ययम् अधापि वా. ఒకసారి మొత్తం చదువుతూ ఉంటాను, వినండి. ధౌతాంఘ్రిపాణిః ఆచమ్య స పవిత్ర ఉదంముఖః కృత స్వ అంగకరణ్యాసః మంత్రాభ్యాం వాగ్యతః శుచిః నారాయణమయం వర్మ సన్నహ్యేత్ భయే ఆగతే పాదయోః జానునోః ఊర్వోః ఉదరే హృది అధోరసి ముఖే శిరసి ఆనుపూర్వ్యాత్ ఓంకార ఆదీని విన్యసేత్. ఓం నమో నారాయణాయ ఇతి విపర్యయం అధాపి వా. ఓం ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము 15వ శ్లోకము. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.